హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే స్వీట్ కార్న్ టిక్కా అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి ఉడకబెట్టుకోవాలి. అలాగే పొటాటో కూడా ఉడకబెట్టుకోవాలి ముందే. నేను 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అలాగే 2 పచ్చిమిర్చి, ఉడకబెట్టిన బంగాళదుంప, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కారం 1 స్పూన్. మీ ఇష్టం అండి, స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి. మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెమే పట్టిద్ది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం కొంచెం అంతా పిండి తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది, ఆయిల్లో వేసుకుందాము. ఇలాగే అన్నిటిని వేసుకుందాము. ఓకే అండి, చూడండి ఇప్పుడు కొంచెం కుక్ అయింది కదా, లైట్గా టర్న్ చేసుకోవాలి మెల్లగా. మంచి గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, రంగు వచ్చే వరకు. చూడండి ఇలా టర్న్ చేసుకున్నాం కదా, చూడండి ఇటు మంచి రంగు వచ్చాయి కదా, అటు సైడ్ కూడా ఇలాగే రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన స్వీట్ కార్న్ టిక్కా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి కదా మన స్వీట్ కార్న్ టిక్కా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసేశారు కదా, ఈవినింగ్ స్నాక్స్ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ టిక్కా రెడీ అయిపోయిందండి. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.